మేము ఆలోచించింది, మంచి వ్యక్తులు ఉన్నప్పుడు, సేవాభావంతో ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయాలనే ఎక్సర్సైజ్ కూడా చేశాం. ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో. నేను 75 నుంచి చూశాను, 83, 85, 89 మేమైతే అన్ని విధాల ప్రయత్నం చేసి ఈ యొక్క సోషల్ రీఇంజనీరింగ్ కోసం ఎతికి ఎక్కడ సమర్థులున్నారో వాళ్ళని వెలికి తీసుకొచ్చి సీట్లు ఇచ్చి గెలిపించుకున్న సందర్భాలు. అక్కడి నుంచి ఈరోజు మీరు ఒకసారి చూస్తే విభిన్న వర్గాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ధోరణి వచ్చింది. ఆ ఆలోచన ధోరణి రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన. ఓసారి జీవితంలో డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళు అనుకున్న ప్రొఫెషన్లో బ్రహ్మాండంగా రాణిస్తారు, కడాన సమాజానికి సేవ చేయాలి, సమాజంలో కూడా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆలోచన ప్రగాఢంగా వస్తూ ఉంది. అది ఒక సినిమా ఫీల్డ్ కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక సేవ ఎన్జిఓ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా ఆలోచన వస్తూ ఉందంటే అన్నింటికంటే రాజకీయాల ద్వారా సమాజాన్ని ఎంపవర్ చేయొచ్చు, మనకు కూడా గుర్తింపు వస్తుంది, డబ్బుల సంపాదనే కాదు సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన రావడం, దీనికి సమర్థవంతమైన నాయకత్వం వచ్చే పరిస్థితి వస్తున్నారు. ఇంకా రాజకీయాలు కానీ మనం ప్రక్షాళన చేయగలిగితే సమర్థవంతమైన వ్యక్తులంతా కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇంకా ఈ దేశానికి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకని ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, సమాజాన్ని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్ ఉంటుంది. పబ్లిక్ పాలసీస్ ఇచ్చిన తర్వాత ఆ పబ్లిక్ పాలసీని అనుసరించి ప్రైవేట్ వ్యక్తులు కానీ, బిజినెస్ కానీ, వ్యాపారాలు కానీ చేసుకుంటూ ముందుకు పోతారు, వాళ్ళ క్యారియర్ని ఎంపిక చేసుకుంటారు. దీంతో జనరేషన్స్ బాగుపడే పరిస్థితి వస్తుంది. అందుకని మన దేశంలో మీరు చూస్తే ఈరోజు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. గడిచిన 25 సంవత్సరాల్లో తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా కూడా రాణించే పరిస్థితికి వచ్చారు, బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితికి వచ్చాం. ఎందుకు ఈ యొక్క విషయాలు మీకు చెప్తున్నానంటే, ఈసారి నేను కానీ మిత్రులు కానీ ఎక్కడా రాజీ పడడం లేదు. 3 రాజకీయ పార్టీలు కూడా ఒకే ఆలోచన చేశాం. సమర్థవంతమైన వ్యక్తులను పెట్టి వినబిలిటీ క్రైటీరియా పెట్టుకొని ముందుకు పోతున్నాం. నేనైతే 40 ఏళ్ళు నేను చూశాను రాజకీయాలు ఎంపిక చేసినప్పుడు. మేము ఫస్ట్ టైం 85లోని సర్వేలు చేసి, సర్వేల ఆధారంగా ఎవరైతే గెలుస్తారో అవి కూడా చూసుకొని డిబేట్ చేసి ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చొని రాత్రి మగుళ్ళు ఎంపిక చేసేవాళ్ళం. ఈరోజు మీరు చూస్తే నేను 4-5 సర్వేలు తెప్పించాను. మళ్ళీ నా వాయిస్తోనే IVRS అడిగాను. ఇవన్నీ కంపేర్ చేసుకున్నాం. ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత మనకంటే మెరుగైన అభ్యర్థులు ఉన్నారా లేదంటే అది వేరే విషయం, కానీ రాజకీయాల్లో మనం కనపడ్డాం కాబట్టి మన మీదనే కంపారిజన్ వస్తుంది. ఇంకా కొంతమంది సమర్థులు వచ్చుంటే వాళ్ళు మనకంటే బెటర్గా పనిచేస్తే వాళ్ళ పేర్లు వచ్చేటేమో. కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీరు చూసినప్పుడు మన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరిని నేను IVRS ద్వారా అడిగాను. నాకు రాకపోతే 1కి 3 సార్లు అడిగాను, 4 సార్లు అడిగాను. రిపీట్గా సమాచారం తెప్పించుకున్నాం. ఈరోజు ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే రాగద్వేషాలకు అతీతంగా, రికమెండేషన్లకు అతీతంగా ఏకైక లక్ష్యం వినబిలిటీ. అది అయిన తర్వాత మీరు చూస్తే ప్రజల్లో మీ మీద ఏ అభిప్రాయం ఉంది, మీ ఇమేజ్ ఏ విధంగా ఉంది, మీరు పార్టీకి చేసిన సేవలేంటి, లాయల్టీ ఫ్యాక్టర్ ఎట్టుంటుంది, అదే సమయంలో ప్రజలకు సమాజానికి మీరు ఏ విధంగా ఉపయోగపడ్డారు, ఇవన్నీ ఆలోచించుకుని ఫస్ట్ టైం టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నాం. చాలాసార్లు నేను టెక్నాలజీలో మాట్లాడేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం వీలైన